मोहतरम नाज़रीन अदाब, एडी न्यूज़ में आप सभी का खैर मकदम है। बोधन हल्के के रकासपेट में एक 6 साल लड़का कार में मुर्दा पाया गया। ये लड़का 2 दिन पहले लापता हो गया था। ताहम पीर को बोधन टाउन के रकासपेट इलाके में ठहरी हुई कार में मुर्दा पाया गया। इत्तलात के मुताबिक ये लड़का, जिसकी शनाख्त रघु के तौर पर की गई है, सड़क के किनारे ठहराई गई कार में बैठ गया और लड़के को देखे बगैर कार के मालिक ने कार को लॉक कर दिया। पुलिस ने शुबा जाहिर किया कि दम घुटने से लड़के की मौत हुई है। पुलिस ने इस सिलसिले में एक मामला दर्ज करके जांच शुरू कर दी। తేదీ 4/4/2024 సాయంత్రం 6 గంటల సమయంలో రేణుకా ప్రవీణ్ల కుమారుడు రాఘవ 6 సంవత్సరాల వయసు గల బాలుడు తప్పిపోయినట్టుగా అదే రోజు రాత్రి 2 గంటల ప్రాంతంలో ఫిర్యాదు అందడం జరిగింది. ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి 2 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేయడం జరిగింది. అందులో ఆ యొక్క బాలుడిని వెతికే సందర్భంలో పాండుపారం, నెక్స్ట్ బస్టాండ్, వివిధ ప్రాంతాలలో పొలంలో అవన్నీ కూడా వెతికినాము. ఎక్కడ కూడా బాలుడు ఏ సీసీ కెమెరాలు కూడా ట్రేస్ అయినట్టుగా కనిపించలేదు. అట్లాగే ఆ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఒక సీసీ కెమెరాలో ఒక్కడే బయటికి వెళ్తూ, అందులో హనుమాన్ టెంపుల్కి వెళ్తూ మళ్ళీ బయటికి వెళ్ళినట్టుగా ఒక సీసీ ఫుటేజ్లో వచ్చింది. సో ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్న సందర్భంలో తేదీ నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో చంద్రశేఖర్, ఎవరైతే ఈ రేణుక పనిచేస్తున్న హౌస్ ఓనర్ ఇంట్లో కారులో ఈ యొక్క బాలుడి యొక్క మృతదేహం లభ్యమైంది. ఆ బాలుడు ఆడుకుంటూ ఆ కారులోకి వెళ్ళి అందులో లాక్ సిస్టమ్ సరిగా పనిచేయకపోవడం వలన అతను లోపలికి వెళ్ళి లాక్ పడిపోయి ఊపిరాడక చనిపోయినట్టుగా గుర్తించినాం. దానిపైన కేసు దర్యాప్తు చేయడం జరిగింది. అదేవిధంగా బోధన పట్టణంలోని ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా అప్పీల్ చేస్తున్నాను. ఈ చిన్నపిల్లల్ని ఈ సమ్మర్లో ఒంటరిగా వదిలేయడం వలన వాళ్ళు పొలంలోకి వెళ్ళడము, బావిలోకి ఈతకి వెళ్ళడం, ఈత రాకపోవడం వలన అందులో పడిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా అన్ని జాగ్రత్తలు తీసుకునే విధంగా ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పిల్లల్ని అజాగ్రత్తగా వదిలిపెట్టకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని ఈ సందర్భంగా బోధన్ పట్టణ ప్రజలకి మా యొక్క బోధన్ పోలీస్ స్టేషన్ తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను.